హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. గత 25 ఇయర్స్ ఉస్మానియా అండ్ గాంధీ హాస్పిటల్లో ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ అలాగే 38 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోని అమీర్పేటలో సర్వీస్ చేస్తున్నారు. మరి ఈ యొక్క దంత వైద్యం గురించి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించాలని ప్రజాసేవలోని భాగంగానే డాక్టర్ ఓ నాగేశ్వరరావు గారు ఈ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈరోజు మరికొన్ని దంత సమస్యల గురించి డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. డాక్టర్ గారు, ఇది నాదే కాదు చాలా మందికి ఉన్న డౌట్, జ్ఞానదంతం వంగి ఉంటే ఏమవుతుంది డాక్టర్ గారు? మా వివాస్ అందరికీ తెలియజేసేయండి. చాలామందికి జ్ఞానదంతం అనేది వంకరగా, అంటే ఒక సగభాగం చిగురుతోటి కప్పి సగభాగం కొంచెం బయటికి కనపడతా ఉంటుంది అన్నమాట. అంటే ఇట్లా ఇప్పుడు ఇది కొంచెం పైకి కనిపిస్తూ ఉంది, ఇది ఇట్లా వంకరగా కనపడతా ఉంది. అంటే ఒక యాంగిల్లో ఉంటుంది అన్నమాట. ఈ యాంగిల్ ఏంటంటే ఇప్పుడు ఈ పంటికి మధ్యలో ఇట్లా యాంగిల్ ఉండటం వల్ల ఇక్కడ ఫుడ్ అంతా స్టాగ్నేట్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ ఫుడ్ లాడ్జ్ అయిపోయి ఇక్కడ బ్యాక్టీరియా వలన ఈ పన్ను రెండు పళ్ళు కూడా పుచ్చిపోయే అవకాశం ఉంటుందన్నమాట. కాబట్టి ఇట్లాగా ఉన్నట్లయితే మీరు డెఫినెట్గా ఫ్రీక్వెంట్గా, అంటే ఈ రెండు పళ్ళు పుచ్చిపోకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ జ్ఞానదంతం ఇట్లాగా ఇప్పుడు మీషియల్ యాంగిల్ అంటారనమాట. మీషియో యాంగులర్, ఇది జ్ఞానదంతం, విజడమ్ టూత్. ఇది ఈ విధంగా ఉంటే ఈ సెకండ్ మోలారు, ఈ థర్డ్ మోలారు జ్ఞానదంతం, ఈ రెండు కూడా పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇవి ఇట్లాగా ఎవరికైతే ఉన్నాయో ఒకసారి చెకప్ చేయించుకుని ఈ పన్ను పుచ్చిపోకుండా ముందే జ్ఞానదంతాన్ని తీయించేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ ఫుడ్ లాడ్జ్ అవ్వకుండా పన్ను పుచ్చిపోకుండా ఉండే పరిస్థితి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయాన్ని గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. ఓకే గైస్, మరి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ గైస్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ డాక్టర్ రావ్స్ డెంటల్ యూట్యూబ్ ఛానల్. బాయ్.